హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. $4 ఫోన్ చేసి పోయి చూడండి, పనికొస్తే రిపేర్ చేయండి, పనికొస్తే చూడండి అన్న. వాళ్ళు పోయి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి రిపేర్ చేసి 40 లక్షలు అవుతుంది, కానీ చేయడం వేస్ట్, సెట్ కాదన్నాడు. స్క్రాప్ చేయండి అన్నారు. అది 1.7 లాక్ ఎంతనే చెప్పాడు. స్క్రాప్ చేసేసిన. స్క్రాప్ చేసేసినాక వాడు తెచ్చుకొని స్క్రాప్ ఇంటికి వచ్చి క్యాష్ ఇచ్చిపోయాడు. ఇప్పుడు కూడా నీకేం అనిపిస్తలేదా? నీకేం బాధ అనిపిస్తలేదా? ఏమైంది నీకు? ఇప్పుడు మళ్ళీ కారు కొనాలంటే మళ్ళీ 50 లక్షలు కావాలి. ఫ్యూచర్ ఏంది? ఇట్లెందుకు చేసినావు, అట్లెందుకు చేసినావు? 4 రోజులు గురిగారు. యాక్సిడెంట్ అయిపోయింది, పగిలిపోయింది, దట్స్ ఇట్. ఇది ఒక గెస్టర్ కండి, పగిలిపోయింది, దట్స్ ఇట్. నీకేం బాధ అనిపిస్తుంది? నాకేం బాధ. అయిపోయింది, అది నిన్న అయింది యాక్సిడెంట్. మనం ఏం చేసినా గతంలో కోలేము, దానిలో మళ్ళీ ముక్కలని దగ్గర పెట్టలేము, సినిమాలాగా రివర్స్ కెమెరా పెట్టి మళ్ళీ బొమ్మలాగా చేయలేము. అది అయిపోయింది, ఇట్స్ గాన్. విన్నారు కదా ఫ్రెండ్స్, వీడు ఏం చెప్తున్నాడు. వీడికి 2017లో యాక్సిడెంట్ అయిందని చెప్పి వాడికి 50 లక్షల కారు తుక్కు అయిపోయింది. సో దానికి వీడి పెళ్ళాం వీడిని తిట్టిందని చెప్తున్నాడు స్టోరీ వీడు ఈ వీడియోలో. గతం గతః, పాస్ట్ ఈజ్ పాస్ట్. జరిగిపోయిన వాటిని మార్చలేము మనము. సో పాస్ట్లో బతకూడదు అని ప్రజెంట్లోనే బతకాలి. జరిగిన వాటిని మనం మార్చలేం కాబట్టి వదిలేయాలి. నీకేం బాధ లేదా అంటే లేదు అని చెప్తున్నాడు అనమాట వీడు. ఒరే చెత్త వెదవా, 50 లక్షల కారు పాడైపోయినా, 50 లక్షలే కాదు, ₹1,00,00,000 2 కోట్ల కారు పాడైపోయినా సరే నీకేం బాధ ఉండదురా. ఎందుకంటే అవి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్న కార్లు కాదు కదా. నువ్వు బేవర్స్గా స్కాములు చేసి పంది కుక్కర్లే తిని తిరిగి లగ్జరీ కారుల్లో ఇట్లాగా చేసిన వాడివి కదా. నీకు కష్టపడటం, డబ్బు నీతిగా నిజాయితీగా డబ్బు సంపాదించడం అంటే తెలియదు కదా. ఇంకా నీకు బాధ ఎందుకు ఉంటుందిరా? ఫ్రీగా వచ్చిన డబ్బులతో కొన్న వాటికి ఎవరు బాధపడతారు? నువ్వు ఎందుకు బాధపడతావు అసలు? వీళ్ళ స్కామ్లు 2021 నుంచి స్టార్ట్ అయినాయి కాదు ఫ్రెండ్స్. ఇంతకు ముందు కూడా 2017లో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. వీళ్ళ స్కామ్లు, వీళ్ళ బతుకు మొత్తం స్కామ్లే. కాకపోతే అప్పుడు చిన్న చిన్న స్కాములు చేసేవాళ్ళు. ఎంత ఒక 3 కోట్లు 4 కోట్లు అట్లా చిన్న స్కాములు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా 20 కోట్లు స్కామ్ చేసేసరికి దొరికిపోయారు. ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, FIR 681/2017. ఇది వీళ్ళది KPHBలో కేసు అనమాట. 2017 కేసు ఇది. మీకు తెలంగాణ స్టేట్ పోలీసు వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే FIR నెంబర్ ఇస్తే మనకి FIR డౌన్లోడ్ అవుతుంది. మీరు కావాలంటే ఈ FIR మొత్తం చూసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో A1 మొల్లా శివయ్య, A2 స్వర్ణ, వీడి పెళ్ళాము అది. వీళ్ళిద్దరూ A1 A2. ఇది బతుకు వీళ్ళది. వీళ్ళు ఫస్ట్ నుంచి స్కాములు బతికే అనమాట వీళ్ళది. లేటెస్ట్గా స్కాములు చేయటం కాదు, వీళ్ళు ఎప్పటి నుంచో స్కాములు చేస్తూ అట్లాగే బతుకుతున్నారు. చాలా మంది ఏం చేస్తారంటే ఫ్యూచర్లో బతుకుతారు. ఆ అమ్మాయిలు, 2వ అమ్మాయి ఒట్టేస్తే 3వ అమ్మాయి ఒట్టేస్తే, అబ్బా మా పిల్లల పెళ్లి ఎట్లా చేయాలి, 2 అమ్మాయిలు చేయాలంటే నేను ఇంకా నాన్ వెజ్ తినకూడదు, 2 అమ్మాయిలను పెళ్లి చేయాలంటే నేను ఇంకా స్కూటీ వదిలేసి బస్కి వెళ్ళాలి. ఆ పిల్ల 22 రోజుల పిల్ల కాడ నుంచి 25 ఏళ్ళ వరకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంటారు, ఇప్పటి నుంచే భయపడుతుంటారు, దేవుళ్ళకి వెళ్తుంటారు, గుళ్ళకి వెళ్తుంటారు. దేవుడా నాకు అది ప్రసాదించు, దేవుడా నీకు ఇది ప్రసాదించు. దేవుడు లేడం తెలియదు వాళ్ళకి. ఫ్యూచర్ గురించి ఎంత టెన్షన్ పడుతుంటారు అంటే మామూలు టెన్షన్ పడరు. అసలు ఫ్యూచర్ అనేది ఉండనే ఉండదు. వీడు ఇప్పుడు ఏమన్నాడు ఫ్రెండ్స్, అసలు దేవుడు అనేవాడు లేనే లేడు అన్నాడు. ఇప్పుడు వాడి ఛానల్లో 5 years ఎగో వాడు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో వాడు మొహం మీద బొట్టుతోటి ఇట్లా ఉన్నాడు. వాడు కొన్ని వీడియోస్లో చెప్పాడు కదా ఫ్రెండ్స్, మీకు గుర్తుందా? నేను డైలీ పూజ చేస్తాను, పూజ చేయిందే అసలు ఇంట్లోంచి అడుగు బయట పెట్టను అని ఇట్లా చెప్పేవాడు కదా ఫ్రెండ్స్. మరి దేవుడే లేడని చెప్పేవాడు పూజలు ఎట్లా చేశాడు? ఇట్లా బొట్లు పెట్టుకుని ఎట్లా ఉన్నాడు ఫ్రెండ్స్? అంటే ఇదంతా జనాన్ని నమ్మించి మోసం చేయడానికి వీడు ఆడిన నాటకం అనమాట. ఇప్పుడు అంతా బయటపడిపోయింది కదా, ఎలాగో స్కామ్ అని చెప్పి అందరికి తెలిసిపోయింది కదా. అందుకని ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు అనమాట, దేవుడు అనేవాడే లేడని. ఇంకా వీడేం చెప్తున్నాడు ఫ్రెండ్స్, ఏంటి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ పెళ్ళిళ్ళ దాకా పేరెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి కష్టపడతారు, డబ్బు సేవింగ్స్ చేస్తారు అని చెప్తున్నాడు. రే మనిషికి పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పిల్లల గురించి కేర్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా సంపాదించి రూపాయి కూడబెట్టి ఇలాగ స్కాములు చేయలేరు కదా అందరూ. అందుకని వాళ్ళకు వచ్చే డబ్బుల్ని కొంచెం కొంచెం కూడబెట్టి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి, పిల్లల ఫ్యూచరు. ఎవరైనా సరే పేరెంట్స్ బతికేది పిల్లల కోసమే. అంటే అందరూ నీలాగా ఉండరు కదా, చెత్త వెదవల్లాగా పిల్లల్ని కనేసి గాలికి వదిలేసి స్కాములు చేసేసి
నీ ఇష్టానికి నువ్వు ఊరేగావు, వాళ్ళ నీకు పిల్లల భవిష్యత్తు గురించే నీకు అవసరం లేదు కదా. నువ్వు నీ పెళ్ళాము మీ ఎంజాయ్మెంట్ చూసుకున్నారు, సో మీకు తగ్గట్టే ఉన్నారు మీ పిల్లలు కూడా. వాళ్ళు కూడా షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్లు, ప్రజెంట్ మూమెంట్, వీడు చెప్తున్నాడు కదా ప్రజెంట్ మూమెంట్లోనే ఉండాలి, పాస్ట్ వద్దు వదిలేయాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించకూడదని. ఇదే ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం చేసింది ఏంటంటే ప్రజెంట్లోనే మనం లైఫ్ ఎంజాయ్ చేద్దాము, స్కాములు చేద్దాము అనుకున్నారు, ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు. ఈ స్కాములు బయటపడితే మన పరిస్థితి ఏంటి, మన బతికేంది, రేపు జైలుకి వెళ్తే ఏంటి పరిస్థితి అనేది వీళ్ళు ఆలోచించలేదు. ఇన్ని కోట్లు స్కామ్ చేస్తున్నాము, ఇంతమంది ఫ్యామిలీస్ని ఏడిపిస్తున్నాము, వాళ్ళ ఉసురు మనకు తగిలితే రేపు మన భవిష్యత్తు ఏంటి అనేది వీళ్ళకి అవసరం లేదనమాట. ప్రజెంట్ డబ్బులు కోట్లు కోట్లు మింగామా, ఇన్వెస్టర్స్ని ముంచామా, మనం ఎంజాయ్ చేసామా, అట్లాగే బతికారు వీళ్ళు, ప్రజెంట్లోనే బతికారు. కాకపోతే వీళ్ళ కర్మ ఏంటంటే అది తిరిగి వస్తుంది అనేది వీళ్ళకి తెలియలేదు. ఇప్పుడు తీరిగ్గా జైల్లో కూర్చొని ఏడుస్తున్నాడు. వీళ్ళు ఎంజాయ్ చేసింది ఎన్నాళ్ళు ఫ్రెండ్స్? 3 years గట్టిగా, 21, 22, 23 3 years ఎంజాయ్ చేశారు. 24 స్టార్టింగ్ నుంచి వీళ్ళకి స్టార్ట్ అయింది రిటర్న్ గిఫ్ట్. సో ఇప్పుడు జైల్లో కూర్చొని బాత్రూములు గడుక్కుంటూ, ఏడ్చుకుంటూ, మొత్తుకుంటూ వీళ్ళు బతుకుతున్నారు. ఇది ఫ్రెండ్స్ వీళ్ళ బతుకు. థ్యాంక్ యూ ఆల్.